న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. యానాంలో కంచర్ల కాంప్లెక్స్ లో ఏటీఎం ఫైర్ కేసు ఛేదించిన యానాం పోలీసులు. ఇన్ఛార్జి ఎస్సీ ఎస్ఓహెచ్ ఆధ్వర్యంలో ఏటీఎం ఫైర్ కేసులో కీలక సాక్ష్యాలు సేకరించిన పోలీసులు. యానాంలో కంచర్ల కాంప్లెక్స్ లో ఏటీఎం ఫైర్ కేసు ఛేదించిన యానాం పోలీసులు. ఇన్ఛార్జి ఎస్సీ ఎస్ఓహెచ్ ఆధ్వర్యంలో ఏటీఎం ఫైర్ కేసులో కీలక సాక్ష్యాలు సేకరించిన పోలీసులు. ఏటీఎంలో క్యాష్ డిపాజిట్ చేసే పనిలో ఉన్న ఇద్దరు వ్యక్తులు గత నెల 8వ తేదీన ఏటీఎంకు పెట్రోల్ పోసి డిప్పట్టించినట్లు నిర్ధారణ. కాకినాడకు చెందిన క్యాష్ డిపాజిట్ ఇన్ఛార్జ్ చిన్నబాబు ఫిర్యాదుతో ఏటీఎం ఫైర్ కేసు నమోదు. ఇద్దరు నిందితులు కుయ్యేరికి చెందిన వెంకటేష్ అలియాస్ బిట్టు, ఉద్యోగం నుండి తీసేసిన సలేంద్రపాడుకు చెందిన అనిల్ బాబులుగా గుర్తించిన పోలీసులు. డిపాజిట్ చేయడంలో 12 లక్షలు క్యాష్ అవకతవకలు పాల్పడిన దుండగుడు 21 లక్షలు బయటపడకుండా ఏటీఎంకు పెట్రోల్ పోసి గత నెల 8వ తేదీన నిప్పు పెట్టిన దుండగులు. కొట్టేసిన 12 లక్షలు A1 బిట్టు, 10 లక్షలు A2 అనిల్ బాబు 2 లక్షలు వాటాలు వేసుకుని పంచుకున్నట్లు తెలిపిన పోలీసులు. నిందితుల వద్ద నుండి 4 లక్షలు విలువ చేసే కార్ సెల్ సీజ్, గోల్డ్ చైన్, బట్టలు స్వాధీనం. చాకచక్యంగా కేసు ఛేదించిన క్రైమ్ బ్రాంచ్. స్థానిక SHO సిబ్బందిని అభినందించిన యానాం ఇన్ఛార్జ్ ఎస్పీ. ఏసేయమనుకున్నాను పని చేయటమే పాడేది పని చేస్తున్నా నాకు ఎనిమిదో తారీఖు ఇక్కడ బస్ స్టాండ్ వెనకాల ఉన్న కంచర్ల కాంప్లెక్స్లో ఏటీఎం లోబుల్లో ఫైర్ యాక్షన్ జరిగిందని చెప్పి కంప్లైంట్ వచ్చిందండి. ఆ కంప్లైంట్ ఉంది ఛానల్ ఇన్ఛార్జ్ కాకినాడ నుంచి చిన్నబాబు అని చెప్పేసి ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. అది ఫస్ట్ మన ఇన్ఛార్జ్ ఎస్పీ గారైనా మన ఆళ్లాసం గారికి ఎంక్వైరీకి వచ్చింది. అది సార్ మన SHO గారు పునీతరాజు గారు ఎంక్వైరీ చేసి దాంట్లో ఆ ఎంక్వైరీలో కొన్ని కీలకమైన సాక్ష్యాలు దొరికినాయి. తర్వాత దాని మీద మళ్ళీ ఛానల్ మేనేజర్ ద్వారా పక్కా కంప్లైంట్ తీసుకుని మొన్న 5వ తారీఖుని కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే సారాంశం దాంట్లో పనిచేసే ఇద్దరు క్యాష్ డిపాజిట్ చేసే ఇద్దరు కుర్రోళ్ళు, ఒకళ్ళు కుయ్యూరు చెందిన అతను వెంకటేష్ అలియాస్ బిట్టు అన్న ఒక అతను, సలేంద్రపాడు చెందిన అనిల్ బాబు అన్న అతను ఆల్రెడీ మే నెలలో జాబ్ నుంచి తీస్తారు, ఇటువంటి లావాదేవీల్లో తేడా ఉందని. వాళ్ళిద్దరూ ఏం చేశారంటే రెక్కీ చేసి 7వ తారీఖు రెక్కీ చేసి 8వ తారీఖుని తెల్లవారుజాముని 10 లీటర్ల పెట్రోల్ తెచ్చి దాంట్లో వేసి అలిగించడం జరిగింది. దానికి కారణం ఏంటంటే వాళ్ళు గత 2 సంవత్సరాల నుంచి క్యాష్ డిపాజిట్ చేస్తా 10,000, 20,000, 50,000 అలాగా డబ్బులు తన సొంత ఖర్చులకు వాడుకోవటం. అది జీతాలు అందిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఆటోమేటిక్గా వాళ్ళే డిపాజిట్ చేయడం జరుగుతుంది. అలా సుమారు 12 లక్షల వరకు బాకీ పడడంతో ఆ డబ్బుల్ని డిపాజిట్ చేయడానికి కుదరలేదు. కాబట్టి ప్రీ ప్లాన్డ్గా ఏం చేశారంటే వాళ్ళు ఇలా ఏటీఎంని కాల్ చేస్తే అది దొమ్మిలో పోతుంది, మన డబ్బులు కట్టక్కర్లేదు అన్న ఉద్దేశంతో ఇటువంటి దుశ్చర్యకు పాల్పడ్డారు. దాంట్లోనే ఎంక్వైరీలో సార్ టీం ఏర్పాటు చేసి పునీతరాజు సార్ అంతా వెళ్ళి దాన్ని ఛేదించి సాక్ష్యంగా క్రైమ్ టీం తోటి సాక్ష్యం ఛేదించి ముద్దలు పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు తెచ్చిన డబ్బుల్లోంచి కారు కొన్నారు, ఈ కారుని ఇచ్చేసారు. అలాగే సెల్ ఫోను, దానికి వాడిన సెల్ ఫోను, తర్వాత బట్టలు, చైన్ ఏమున్నదో కొనుక్కున్నాయి. ఆ డబ్బులు మాటలు వేసుకున్నారు. ఆ 12 లక్షలు ఒకటి 10 లక్షలు, ఒకటి 2 లక్షల కింద. అది ఇంకా అది వైజాగ్ నుంచి వచ్చి టీం వచ్చి దాన్ని స్పెషల్గా ఓపెన్ చేయాలంట, పర్మిషన్ రావాలట. ప్రస్తుతానికి 12 లక్షలని తెలిసింది వాళ్ళ వాగ్మూలం ప్రకారంగా. ఒకరు 10 లక్షలు, ఒకళ్ళు A2 2 లక్షలు వాడుకున్నారు.
వాడుకున్న డబ్బుల నుంచి కారు కొనుక్కున్నారు 4 లక్షలుగా, అది రికవర్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మన పునీతరాజు సార్ క్రైమ్ టీమ్ వెళ్ళి సాక్షికంగా పట్టుకున్నారు. సార్ యొక్క గైడ్ లైన్స్ ఆర్డర్స్ సార్ ఇన్ఛార్జ్ ఎస్పీ గైడ్ లైన్స్ తోటి సాక్షికంగా ఛేదించారు. మన బైపాస్లో పట్టుకున్నారు సార్. So I will tell. I am Circle Inspector Yanam. So on 8th July, there was one fire incident at the ATM nearby Old Bus Stand. So immediately we went to the spot. On seeing, there was no suspect. We thought there was a fire, electrical fire that may happen. But I will ask but after checking the CCTVs, we found on the time of a fire incident, one vehicle, one car was out from the scene, and one fellow also just running. So we have suspect. So what we thought, so somebody is doing some reason there was some suspect is there. So immediately I told the crime team and SHO Punitharaj. So you search the some suspect is there. You find out who is the ATM, who is deposit the amount on the ATM machine. So I also called the SBI main branch. He also visited, but he don't know how much money is there in the deposit in the ATM machine. So finally we are searching in the Kakinada area, and now we see the color of the car. So we went to all shops and informed the matter. By the time, and one find yesterday that the same car came to Yanam region for petrol filling. By the time we already informed to the petrol bunk also. So after getting information, we rushed the spot and seized the vehicle and arrested the one person. Following on his confession, he stated one more person is involved. Both are working Hitachi amount deposit the machine. He is doing that work for last 2-3 years on the same company. Even though the company, Hitachi company, not came and check the amount, how much amount is missing and all. And that investigation found that he taken last 2-3 years, 2 years he taken while feeding the amount. He take some amount 50,000, 20,000, 30,000. He around taken like 2 lakhs something amount is taken to his for own purpose. Theft is occurred. So even we are waiting for the complaint through after checking how much amount is lost, we don't know. So we register the case as mischief. So investigation continue and 2 persons is arrested and vehicle is seized. Further investigation continue. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలో కోరంగి పంచాయతీ సీతారామపురం కాలభైరవ స్వామి ఆలయ సమీపంలో అగ్నికుల క్షత్రియుల జాతిపిత శ్రీ పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ 156వ జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలో కోరంగి పంచాయతీ సీతారామపురం కాలభైరవ స్వామి ఆలయ సమీపంలో అగ్నికుల క్షత్రియుల జాతిపిత శ్రీ పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ 156వ జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పుదుచ్చేరి ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అగ్నికుల క్షత్రియుల ఉన్నతి కోసం పొన్నమండ చేసిన సేవలు మరువలేనివి అన్నారు. అటువంటి మహానుభావుడికి విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అగ్నికుల క్షత్రియుల వెనుకబాటు లేకుండా ఉన్నత విద్యా బుద్ధులతో ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకున్న మహోన్నతమైన వ్యక్తి పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ అని అన్నారు. ఈ సందర్భంగా సుబ్బారాయుడు దిమ్మ వై జంక్షన్లో విగ్రహ ఏర్పాటు స్థలము కేటాయించి విగ్రహం కట్టించడానికి ముందుకొస్తున్న బొడ్డు సత్యనారాయణకు, అదేవిధంగా కోరంగి దిండి గ్రామ సమీపంలో కమిటీ హాల్ నామకరణానికి సహకరించినటువంటి స్థానిక శాసనసభ సభ్యులు సుబ్బరాజుకు అభినందనలు తెలియజేశారు. అగ్నికుల క్షత్రియులందరూ ఐకమత్యంతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అగ్నికుల క్షత్రియ ఐక్య మహాసభ ప్రతినిధులు, స్థానిక నాయకులు, వివిధ గ్రామాల పెద్దలు పాల్గొన్నారు. బొడ్డు సత్యనారాయణ అగ్నికుల క్షత్రియ జాతిపిత శ్రీ పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ 156వ జయంతి మహోత్సవాన్ని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అగ్నికుల క్షత్రియ ఐక్య మహాసంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పేసింగి ఆదినారాయణ, మల్లాడి ఈశ్వరరావు, ఐక్య మహాసంఘం అధ్యక్షుడు వైదాడి నూకరాజు,
కార్యదర్శి నాగరాజు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పాలెపు ధర్మారావు, వైఎస్ ఎంపీపీ కోపనాతి నాగరాజు, కామాడి మాతరాజు తదితరులు పాల్గొన్నారు. గొడవ లేకుండా మీరు ఇక్కడ చేయండి. నేను ఢిల్లీ లెవెల్లో పెట్రోలియం మినిస్టర్ని, పెట్రోలియం సెక్రటరీని ఏ విధంగా నేను ఒప్పించి నేను అక్కడుండే మీకు చెప్తానని చెప్పేసి మాట్లాడి 103 రోజుల తర్వాత ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు 100 సంవత్సరాలు బతుకుతామని అనుకుంటారు. 100 సంవత్సరాలు బతుకుతా ఉంటే ఇంకా ఏం సంపాదించాలి, ఇంకా ఏం కూడబెట్టాలి అని చెప్పేసి అనుకుంటాం. రేపు పనిని ఈవేళ చేయడానికి ప్రయత్నం చేయండి. రేపు చేద్దాం అనుకున్న ప్రయత్నాన్ని రేపు పని ఈవేళ ప్రయత్నం చేయండి. రేపు ఉంటామో లేదు తెలియదు. ఈ నిమిషం ఉన్నాం. రేపు పనిని మీరు చేసే విధంగా చేయమని చెప్పేసి కోరుతూ, అలాగే ఈరోజు 4 గంటలకి గాడిమగలో కూడా వీరు పుట్టినరోజు కార్యక్రమాన్ని వారు కూడా చేస్తున్నారు. వారికి ఇక్కడ ఉన్న వాళ్ళు గ్రామానికి కాకపోయినా పక్కన ఉన్న వాళ్ళు కొంచెం ఖాళీగా ఉన్న అడ్వాంటేజెస్ అన్ని ఉన్న వాళ్ళు ఎంతమంది ప్రయత్నం చేసినా గానీ వాళ్ళు చూస్తారు. కమ్యూనిటీ పరంగా కమ్యూనిటీ సంబంధించిన విషయాల్లో, సంఘానికి పరమైన విషయాల్లో పార్టీలకు అతీతంగా కలపడంలో ఈ ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, ఏ ఇతర రాష్ట్రాలు అవ్వచ్చు, అందరికీ కూడా మధ్యవర్తిని నేను మాత్రమే. అంటే ఏ పార్టీకి సంబంధించిన కాదు కాబట్టి ఒక కమ్యూనిటీకో, ఒక బీసీ వర్గాలకో, పేదవాడికో సంబంధించిన వ్యక్తిగా ఎప్పుడు కూడా కలిపే విషయంలో నేను చెప్పిన తర్వాత సాధారణంగా కలవని వాళ్ళంటూ ఉండవు. ఆ విధంగా కలిసే విధంగానే ఎవరైతే ఐక్యతగా లేరో ఐక్యతగా ఉండే విధంగానే రాబోయే రోజుల్లో కూడా కార్యక్రమాలు ఉంటాయని మీ ద్వారా తెలియజేస్తున్నాను. నెల్లూరు సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం శర్భవరంలో గ్రామ సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ కిడ్నాప్ కలకలం రేపింది. శర్భవరం గ్రామ సచివాలయంలో విధుల్లో ఉన్న గ్రామ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ సోయం శ్రీ సౌమ్య ఇన్నోవా వాహనంలో ఎత్తుకెళ్లిన 8 మంది వ్యక్తులు. కిడ్నాప్ కి కారణం సౌమ్య, కషింకోట అనిల్ మధ్య ఉన్న ప్రేమ వ్యవహారంతో ఈ కిడ్నాప్ జరిగినట్టు సమాచారం. వీరిద్దరూ గతంలో పారిపోగా అప్పుడు దేవీపట్నం మిస్సింగ్ కేసు నమోదు కాగా వారిని తీసుకుని వచ్చి తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి కిడ్నాపర్ల కోసం ముమ్మరంగా గాలింపు చేస్తున్న పోలీసులు. నెల్లూరు సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం శర్భవరంలో గ్రామ సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ కిడ్నాప్ కలకలం రేపింది. శర్భవరం గ్రామ సచివాలయంలో విధుల్లో ఉన్న గ్రామ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ సోయం శ్రీ సౌమ్య ఇన్నోవా వాహనంలో ఎత్తుకెళ్లిన 8 మంది వ్యక్తులు. కిడ్నాప్ కి కారణం సౌమ్య, కషింకోట అనిల్ మధ్య ఉన్న ప్రేమ వ్యవహారంతో ఈ కిడ్నాప్ జరిగినట్టు సమాచారం. వీరిద్దరూ గతంలో పారిపోగా అప్పుడు దేవీపట్నం మిస్సింగ్ కేసు నమోదు కాగా వారిని తీసుకుని వచ్చి తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి కిడ్నాపర్ల కోసం ముమ్మరంగా గాలింపు చేస్తున్న పోలీసులు. మాతృవియోగంతో బాధపడుతున్న తాళ్లరేవు మండలం శుంకరపాలెం టీడీపీ నాయకులు చీకట్ల నాగేశ్వరరావును మండల సాగినేటి సంఘం డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్షులు వేగ్నేష్ భాస్కర్ రాజు, పలువురు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, వర్తక సంఘం ప్రతినిధులు గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆర్జమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆమె మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. అనంతరం చీకట్ల నాగేశ్వరరావుని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ మోపూరి వెంకటేశ్వరరావు, శుంకరపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం, బైపాస్ శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం అధ్యక్షులు పొగాకు వాసు, విద్యా కమిటీ చైర్మన్ తాతపూడి నాగేశ్వరరావు, ఇంజరం నాయకులు చేదూరి అరవింద్ బాబు తదితరులు బృందం నాగేశ్వరరావుని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీల స్థానిక నాయకులు పాల్గొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ప్రజావేదిక కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ప్రజావేదిక కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దోమపీడి హాజరయ్యారు. ఈ సందర్భంగా 17 పంచాయతీల్లో చేసిన ఉపాధి హామీ పనులను సమీక్షించారు. పలు అవకతవకలపై అడప వెంకటలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఫీల్డ్ అసిస్టెంట్లకు 6,000 జరిమానా విధించారు. అసంపూర్తి పనుల పట్ల అసహనం వ్యక్తం చేస్తూ 66,000 రూపాయలు రికవరీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు, సునీత గంగాధర్, ఉంగరాల బూరిబాబు, టేకుమూడి లక్ష్మణరావు, గంజా సూరిబాబు, టేకుమూడి ఈశ్వరరావు తదితర సిబ్బంది పాల్గొన్నారు. మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పైన ఇది 18వ విడత అనేది సామాజికంగా నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా సామాజిక భద్రతా పెన్షన్ విభాగం పైన కూడా ఇది 3వసారి అనేది ఇక్కడ ఈ మండలంలో మనం సామాజికంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు అనగా మన 7/8/2025 ఈరోజు మేము ఆడిట్ చేసిన రిపోర్ట్ పైన మన మండల కార్యాలయం నందు
ప్రజావేదికను నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సామాజిక తనిఖీ ప్రజావేదికకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవ తాళరేవు మండల పరిస్థితి అధ్యక్షులు శ్రీమతి రాయుడు సునీత గంగాధర్ గారికి, అదేవిధంగా ఈ యొక్క ప్రజా తనిఖీకి నిర్ణయాధికారిగా ఇచ్చేసిన జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ శ్రీమతి 18వ జరుగుతున్న ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్కి ముందు మాకు ఏమైనా అవకాశం ఇస్తే దానికి స్టేట్ రిసోర్స్ పర్సన్స్ కూడా వచ్చారు కాబట్టి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తే తర్వాత మీరు నడుపుకుంటే బాగుంటుంది అనేది. లేదు మాకు వేరే టైం ఇస్తే ఆ టైంకి వస్తాం. ఇప్పుడు చదవడం తిప్పి పెట్టడం అన్నీ అయిపోతుంది. టీడీ గారు కూడా నాకు టైం లేదు, చాలా వేరే పనులు ఉన్నాయి, త్వరగా వెళ్ళిపోవాలని అంటున్నారు. వచ్చేసరికి దయచేసి మీరు ఆలోచించే అవకాశం ఇవ్వాల్సిన కోరుతున్నాం. ఉన్నటువంటి ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం ఈరోజు మన రాష్ట్రంలో ఉంది. మరి ఈ సంవత్సరంలో చూసుకున్నట్లయితే ఇంచుమించు మనకి ఇరిగేషన్ లేకపోతే పిఆర్ కానివ్వండి, మిగతా ఏదైతే మరి వర్క్స్ ఉన్నాయో వర్క్స్ అన్నింటిని కూడా మరి చాలా చక్కగా మరి తాళరావు మండలం నిర్వహించడం జరిగిందని కూడా మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన ఎమ్మెల్యే బుచ్చిబాబు గారి నాయకత్వంలో మరి ఏదైతే తాళరావు మండలం ఉందో తాళరావు మండలానికి ఇంచుమించు ఎన్జీఎన్ఆర్ఎస్ సంబంధించినటువంటి వర్క్స్ అనేవి ఇంచుమించు ఎక్కువ ఈ సంవత్సరం తీసుకురావడం. అంటే గతంలో సంవత్సరాల్లో మనకి మరి ఎన్జీఎన్ఆర్ఎస్ నిధులు మరి కొంత మరి డైవర్ట్ అయినటువంటి సందర్భాలు చూస్తున్నాం. కానీ ఈ సంవత్సరంలో అయితే అన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడినటువంటి కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఉన్నామని కూడా మనం. అదేవిధంగా ఈరోజు మరి షెడ్లు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు గోకుల షెడ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన ఘనత కూడా ప్రభుత్వం ఉందని కూడా మనం చేసుకుంటూ మరి ఈరోజు మన తాళరావు మండలానికి వచ్చి మరి 10 కోట్ల రూపాయలు విలువైనటువంటి కార్యక్రమాలని ఈరోజు మరి మనం ఏర్పాటు చేసుకోవడం, రోడ్లు కానివ్వండి లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు కానివ్వండి ఏర్పాటు చేసుకోవడం జరిగిందని కూడా మనం చేస్తూ మరి ఈరోజు మరి గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్లు వీళ్ళైతే ఉన్నారో వర్క్స్ అనేవి బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. మరి ప్రతి చోట కూడా ఎక్కువ వర్క్స్ మనం ఈ సంవత్సరం ఇవ్వడం, ఎక్కువ పని దినాలను కూడా కల్పించడం జరిగిందని కూడా మనం చేస్తూ ఉన్నాం. మరి ఇదే విధానమైనటువంటి వరవడిని మనం ముందు కూడా మేము కంటిన్యూ చేస్తామని కూడా మనం చేసుకుంటూ మరి ఈరోజు జరిగేటువంటి ఏదైతే సామాజిక తనిఖీ ఉందో 17 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇప్పుడు మేము అయిన తర్వాత మరి ఒక్కొక్క గ్రామ పంచాయతీ వారిగా ఏదైతే మరి అక్కడ ఉన్నటువంటి డిఫెక్ట్స్ ఏమున్నాయి లేకపోతే మంచి ఏం జరిగిందనేది అంతా కూడా ఎస్ఆర్పి గారు వాళ్ళంతా కూడా మరి పీడీ గారి సమస్య 17వ రౌండ్ సంబంధించిన సోషల్ ఆడిట్ సంబంధించిన యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఒకసారి మీకు చెప్పడం జరుగుతుందండి. ఇప్పుడు 17వ రౌండ్లో తాళరేవు మండలంలో 1,22,082 రూపాయలు రికవరీలు రూపంలో అప్పుడు ఇవ్వడం జరిగిందండి. దాంట్లో 3,945 రూపాయలు డ్రాప్ చేయడం జరిగింది ఫర్దర్గా ఎంక్వైరీలో. ఫైనల్గా ఉన్న అమౌంట్లో 20,465 రూపాయలు ఆల్రెడీ సంబంధిత సిబ్బంది నుంచి రికవరీ చేయడం జరిగింది. ఇంకా పెండింగ్ 97,672 రూపాయలు ఉందండి. సో ఇది గత రౌండ్ సోషల్ ఆడిట్లో జరిగిన నివేదిక అండి. థ్యాంక్ యూ. ఫస్ట్ రౌండ్ నుంచి ఓకే, అంటే నేను ఓన్లీ లాస్ట్ రౌండ్ ఒకటే చెప్పాను. మరో రౌండ్లో 38,588 రూపాయలు మనకి ఉందండి చెప్తా. లాస్ట్ 16వ రౌండ్లో రికవరీస్ ఉన్నాయండి. అందులో 305 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. ఇంకా 38,283 రూపాయలు ఉండడం జరిగిందండి. పెండింగ్ ఇంకా రికవరీ అవ్వవలసింది. 15వ రౌండ్లో చూసుకుంటే 17,579 రూపాయలు అన్ని డిపార్ట్మెంట్స్ కలుపుకుంటే, అంటే ఈజీఎస్, పంచాయతీరాజు, సర్వశిక్ష అభియాన్ 3 కలుపుకుంటే 17,579 రూపాయలు. అందులో 7,665 రూపాయలు ఇప్పటికే రికవరీ చేశాము. 1,000 రూపాయలు డ్రాప్ చేయడం జరిగిందండి. ఇంకా పెండింగ్ ఉంది 8,914 రూపాయలు. ఇది 15వ రౌండ్ సంబంధించిన రికవరీ ఇంకా పెండింగ్ ఉందండి. టోటల్గా మొత్తం 15 రౌండ్లు చూసుకుంటే
2,43,84,272 రూపాయలు ఉంది మొత్తం మొదటి రౌండ్ నుంచి 17వ రౌండ్ వరకు. అందులో ఇప్పటి వరకు డ్రాప్ అయింది 16,1,673 రూపాయలు ఫర్దర్గా డ్రాప్ చేయడం జరిగిందండి. రికవరీ అయింది 16,84,529 రూపాయలు. మొత్తంగా ఇప్పటి వరకు పెండింగ్ ఉన్నది ఇంకా 2,11,04,570 రూపాయలు. 1వ రౌండ్ నుంచి 17వ రౌండ్ వరకు రికవరీ ఇంకా పెండింగ్ ఉందన్నమాట. ఇదంతా కూడా సిబ్బంది అప్పటి నుంచి పనిచేసిన వాళ్ళు అందరివి ఉన్నాయండి. ఇవన్నీ కూడా మొత్తం లిస్ట్ అనేది అందరికీ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. చాలా చోట్ల వాళ్ళ ఆవేదన వినిపించారు. దానికి కొంతమంది మన డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే కేంద్రం నుంచి నిధులు రాలేదు వస్తాయని కొంతమంది చెప్తున్నారు. అలాగే గతంలో మనకు అన్ని సౌకర్యాలు ఇచ్చేవారు. ఉపాధి వేతనదారులకి మెడికల్ కిట్స్ అని, పరికరాలని, టెంట్లని ఇవన్నీ ఇచ్చేవారు. మేట్లకి పారితోషికాలు ఇవన్నీ పోయే కదండి. వాటికి ఏంటి సమాధానం అని చెప్పి కొంతమంది అడిగినప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన విషయాలు, ఇవన్నీ మరి రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు అందుకని తీసేసారని కొంతమంది చెప్తున్నారు వచ్చినటువంటి అధికారులు. అంటే ఈ క్లారిటీ కేంద్ర ప్రభుత్వం నిధులు ఏ విధంగా ఇస్తుంది, అసలు ఇందులో రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఏమన్నా ఖర్చు పెడతారా లేదా అనేది ఒకటే. గతంలో ఇచ్చే సౌకర్యాలని ఇప్పుడు ఎందుకు తగ్గించేశారనేది కొంచెం అందరికీ తెలిసేలా చెప్పమని చెప్పి కోరుతున్నాం. ఉపాధి హామీ వేతనాలు ఇప్పుడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా 307 రూపాయలు ఉందని చెప్తున్నారు. కానీ ఎక్కడా 300 వచ్చే పరిస్థితి లేదు. ధరలు విపరీతంగా పెరిగిపోయి మీరు అన్న ప్రకారమే కొలతలు లేదా టైము అన్నీ పాటిస్తున్నాం. అయినా మాకు ఎవరికి కూడా 280 బాగా వస్తే 280 రూపాయలు వస్తున్నట్టుగా ఉంది. కాబట్టి అనుకున్నటువంటి వేతనాన్ని కొంచెం దగ్గరికి చేసి వచ్చు కదా అనేది కూడా ఉపాధి వేతనదారులు నిలిపించారు. అలాగే మేట్స్ కొత్తగా రిక్రూట్ చేసుకున్నారు. వారు రిజిస్టర్ మేట్సా, వాళ్ళకి ఏమైనా ప్రభుత్వం ఏమైనా అదనంగా ఇస్తారా లేదా అని ఆశతో ఉన్నారు. వాళ్ళ డ్యూటీ ఏంటి, వాళ్ళు ప్రభుత్వం నుంచి ఏం ఆశించి వచ్చారా అవన్నీ చేస్తారా లేదంటే ఏదన్నా వాళ్ళకి పారితోషికాలు కానీ సెల్ ఛార్జ్, రీఛార్జీలు అంటున్నారు, వాళ్ళ సొంత సెలవు ఉపయోగిస్తున్నారు. దీనికి ఏమైనా మనకు ఆస్కారం ఉందనేది ఒకటండి. ముఖ్యంగా ఈ ఫోటో సిస్టమ్ వచ్చిన తర్వాత ఫోటో సిస్టాన్ని మనం వ్యతిరేకించట్లేదు, కానీ పని ఒక దగ్గర ఫోటో మరలా ఫస్ట్ పాయింట్ దగ్గర ఫోటో తీయడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే వాళ్ళ పని అయిపోయిన తర్వాత మళ్ళీ అందరూ ఒక 1 కిలోమీటరు ఎంతో నడిచి వెళ్ళవలసి వస్తుంది. కోనసీమ జిల్లా పి గన్నవరం ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ని ఫోన్లో హెచ్చరించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. కోనసీమ జిల్లా పి గన్నవరం ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ని ఫోన్లో హెచ్చరించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. కోనసీమ జిల్లా పి గన్నవరం ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ని ఫోన్లో హెచ్చరించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ చేసిన అనుచిత వ్యాఖ్యలను పి గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. స్థాయి మరిచి విమర్శలు చేస్తున్నావు, నీకు తగదని ఇజ్రాయెల్ని ఫోన్లో తీవ్రంగా హెచ్చరించారు. దేశ ప్రధానమంత్రి మోడీచే ప్రశంసలు అందుకున్న పవన్ కళ్యాణ్ నీవు విమర్శించేదని మండిపడ్డారు. ఈ రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామిగా ఉన్న నీతి నిజాయితీ గల పవన్ కళ్యాణ్ని మరొకసారి నీవు గాని నీ వైసీపీ నాయకులు గాని విమర్శిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. నిస్వార్థపరుడు, ఏ విధమైనటువంటి మచ్చలేని రాజకీయ నాయకుడు, అటువంటి వ్యక్తిని ఏదైనా మాట అనాలంటే ముందు వెనక ఆలోచించుకుని మాట్లాడాలని వైఎస్ఆర్సీపీ నాయకులకి హెచ్చరిస్తున్నారు. అలా కాని పక్షంలో తగినటువంటి చర్య తీసుకుంటామని ఇప్పుడే ఎమ్మెల్సీ బొమ్మిడి ఇజ్రాయెల్కి చెప్పడం జరిగింది. మరలా ఇప్పుడు ఆ విధమైనటువంటి కోతలు కూయొద్దని. ఎందుకంటే స్థాయి మనిషి మాట్లాడద్దు. ఆయన గతం ఏంటి, ఆయన మాట్లాడేది ఏంటి, ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేది ఆలోచించుకుని మాట్లాడారు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పత్తిపాడు మండలం ఉల్లిగోగుల గిరిజన గ్రామాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్. గిరిజనులు తమ గోడును కలెక్టర్కు విన్నవించుకున్నారు. రోడ్లు, తాగునీరు, వీధి లైట్లు, మినీ అంగన్వాడీ కేంద్రం, మౌలిక వసతులు కల్పించాలని గిరిజనులు కలెక్టర్ను కోరారు. గిరిజనుల సమస్యల పరిష్కారం త్వరితగతిన నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సూర్యప్రభ, ఎండిఓ కుమార్ బాబు, సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్య అప్పారావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. బోర్ కొట్టేది సార్, ట్యాంకులు వేసారు,
బోర్లో నీళ్ళు వస్తున్నాయి వస్తున్నాయి సార్, అవి బుగ్గి ఇసుక అన్ని వస్తున్నాయి సార్, కానీ నీళ్ళు ఒక బిందె నిండుతుంది సార్. ఎప్పుడో వచ్చింది సార్, చెప్పేసి సార్ పార్టీలు సార్ ఎప్పుడో 2006లో సార్. అవి ఎంతమందికి వచ్చి 15 మందికి 20 మందికి వచ్చారు. వస్తే సార్ అవి డిలీట్ చేస్తారు, మరి సగం బిల్లులు అవి అంటున్నారండి, బిల్లులు అవ్వలేదు అంటున్నారండి, డిలీట్ చేయమని చేయాలంటారు. మాకు ఇల్లులు రావాలని, ఇల్లులు రావండి సార్. అదే అదే అంటే అప్పుడు ఎవరికైతే శాంక్షన్ వాళ్ళకే కావాలంటున్నారు కొత్త ఇల్లులు. అవునండి, వాళ్ళు కూడా పెట్టుకుంటున్నామండి, మేము ఇల్లు పెట్టుకున్నా సరే రావంటున్నారు సార్, డిలీట్ చేయమంటున్నారు సార్. కట్టుకోవడానికి ఇల్లులు కావాలి మాకు అంటున్నారు సార్. వాళ్ళు ఉండడానికి కూడా గ్రామస్థానంకు లేదు సార్, గ్రామకంఠంకు లేదు సార్. గ్రామకంఠం వచ్చి ఒక కొత్త ఇల్లు నెక్స్ట్ అండి. తర్వాత వచ్చి మనకి ఈది లైట్లు లేవు సార్, ఈది లైట్లు ఇప్పుడు వచ్చి ఒక 5 లైట్లు కూడా వేయలేదు సార్. ఎక్కడ ఇక్కడికి వెళ్ళేది సార్, ఓన్లీ మామూలుగా వేసారండి సార్. అతను మనకి వచ్చి చెప్తున్నారు సార్, మరి టీచర్కి వేయాలండి. అలాగే అంగన్వాడీ కూడా పాలు గుడ్లు మెడిసిన్ తెలి తెచ్చుకోవడం చాలా లేదు సార్. అంగన్వాడీ అసలు లేదు సార్, లేదు సార్, అంగన్వాడీ సెంటర్ లేదు సార్. ఇక్కడ మెట్టిచింత అంగన్వాడీ సెంటర్ నుంచి ఇక్కడ గిరిజనాపురం ఉల్లిగోగులకి టీహెచ్ఆర్ ఇస్తుంది సార్. ఇక్కడ మనకి 8 పెన్స్ ఉన్నాయి సార్, 2 ప్రెగ్నెంట్, 2 63 years, 4 రిజిస్టర్ చిల్డ్రన్ సార్. ప్రెగ్నెంట్ని 3rd monthలోనే రిజిస్టర్ చేసుకోవడం జరిగింది సార్. ఇప్పుడు అయితే లేట్ అయినప్పుడు గుడ్లు పాడైపోయినాయని మాకు మళ్ళీ పాడైపోయిన గుడ్లు అవి ఇస్తున్నారు సార్. మేము తీసుకొచ్చి అవి పారేస్తున్నాం సార్. అయితే మాకు మినీ అంగన్వాడీ ఇవ్వాలి, ప్లస్ మేము కార్పొరేషన్ కూడా ఈ గోహవర్ లెవెల్స్ వస్తుంది సార్. కార్పొరేషన్ ఆటోకి ట్రావెల్ ఛార్జింగ్ 100 రూపాయలు ఇస్తున్నాం సార్. మళ్ళీ బియ్యం మూటకి ఒక మూటకి 50, 40, 60 రూపాయలు తీసుకున్నారు సార్. అయితే ఫ్రీ బియ్యం అంటున్నారు, కానీ మనం వెళ్ళి ట్రావెల్ ఛార్జీలే ఎక్కువైపోతున్నాయి సార్. వర్షం అయితే మేము వెళ్ళడానికి కూడా ఇబ్బంది సార్, ఆటో కూడా రాదు. ఇప్పుడు మీరే చూసారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.